ఫార్ములా ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ముగిసింది. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఏసీబీ విచారణ ముగిసింది. ఆయనను ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఆయనను విచారణకు హాజరు కమ్మని పిలిచారు. ఉదయం 11:30 గంటల సమయంలో హాజరైన అరవింద్ కుమార్ను 6 గంటల పాటు ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. విచారణ తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించినట్లుగా ఆయనపై ఆరోపణలున్నాయి. హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే కేబినెట్ అనుమతి లేకుండా నిధులను ఏ విధంగా బదలాయించారు అనే కోణంలో అయితే ఏసీబీ అధికారులు ఆయనని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్, అదేవిధంగా మరో అధికారి బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే విచారించిన ఏసీబీ అధికారులు వారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా అరవింద్ కుమార్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అరవింద్ కుమార్ను ఏ విధంగా నిధులు బదలాయించారు, ఎవరి అనుమతితో నిధులు బదలాయించారు, ఎఫ్ఈఓ సంస్థకు బదలాయించారు, అసలు కేబినెట్ అనుమతి ఎందుకు తీసుకోలేదు అనే విషయంలో కూడా అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్థిక అనుమతులతో పాటు ఎన్నిక అనుమతులు కూడా పాటించకుండా నిధులు బదలాయింపుపై మొత్తంగా అరవింద్ కుమార్ను ఏసీబీ ఆరా తీసినట్లుగా సమాచారం. కేటీఆర్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా విచారించిన ఏసీబీ అధికారులు ఆయన వాంగ్మూలం ప్రస్తుతం తాజాగా మరోసారి అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు సమాచారం. అయితే మరోసారి విచారణకు రమ్మన్నారా లేదా అనే విషయంపై, అరవింద్ కుమార్ను మరోసారి విచారణకు రమ్మన్నారా లేదా అనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే 6 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు విచారణ పూర్తయిన తర్వాత అరవింద్ కుమార్ ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఇది ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.